నమస్తే, నేను మీ మధు. బిగ్ బాస్ సీజన్ 9 నిజంగానే ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచేసిందనే చెప్పొచ్చు. ఒక కామనర్గా వచ్చినటువంటి కళ్యాణ్ విన్నర్గా నిలిచాడు. అంతేకాదు తనూజ నిలుస్తుంది, లేడీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని తనూజ ఫ్యాన్స్ ఎంతో మంది ఎక్స్పెక్ట్ చేశారు. నిజానికి కళ్యాణ్ తనూజ ఇద్దరు కూడా క్లోజ్ అవ్వడం వల్ల తనూజ ఓటర్స్ కూడా కళ్యాణ్ వైపు మళ్ళారని కూడా చాలా మంది అంటున్నారు. అయితే తనూజని తొక్కే కళ్యాణ్ విన్నర్ అయ్యారని తనూజ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? నిజంగానే తనూజ విన్నర్ అప్ గా నిలవాల్సిందా? కళ్యాణ్ కేవలం తనూజని వాడుకున్నారా? అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకవేళ తనూజ విన్నర్ కాకపోవడానికి కారణాలేంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. అండి మేడం, నిజంగానే తనూజ విన్ అవుతారని, లేడీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి అందరూ ఊహించారు. కానీ ఎవరు ఊహించని రీతిలో కామనర్ గా ఉన్నటువంటి కళ్యాణ్ విన్ అయ్యారు. నిజంగానే ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా మూవీస్ అన్నా ఎంటర్టైన్మెంట్ అన్నా చాలా ఇష్టం. దానికోసం జాబ్ వదిలేసుకుని మరి వచ్చారు. మరి నిజంగానే తనూజని తొక్కేసి కళ్యాణ్ ముందుకెళ్లాడా, లేకపోతే తనూజ తనకు తానే సెల్ఫ్ గా సరిగా ఆడలేక విన్నర్ గా నిలిచిందా? మరి తనూజ ఆరోపణలు నిజమే అంటారా? మీరేమంటారు దీని గురించి? ఇక్కడ ఏమీ జరగలేదండి. అంటే ఆట తీరు ఎవరికి వాళ్ళు మెరుగుపరుచుకున్నారు. మీరు అన్నట్టుగా తనూజ ఇప్పుడు ఇంకొకటండి, ఫస్ట్ నుంచి కూడా ఒకరిని మీరు ఎలివేట్ చేస్తూ ఉంటే అలాగే ఉంటుంది. మీరు కనుక బిగ్ బాస్ చూసుకున్నారంటే 30% స్క్రీన్ షేర్ మొత్తం తనూజకి ఇచ్చారు వాళ్ళు. అది తప్పు కదా. నేనేమన్నానంటే మొన్న కూడా నేను మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నెక్స్ట్ టైం మీరు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టుకుని ప్రతి ఒక్కరిది 24/7 ఇవ్వండి. ఇక్కడ మీరు అందరికీ ఈక్వల్గా మీరు ఏం చూపించదలుచుకున్నారో చూపించండి. జనాలు అది చూసి ఇక్కడ డిసైడ్ చేస్తారు. మీరు ఇంత ఎలివేషన్ ఇచ్చే అమ్మాయికి ముద్దమందారంలో యాక్ట్ చేసింది కాబట్టి, మా ప్రొడక్షన్ కాబట్టి అట్లా మీరు అమ్మాయిని ఎలివేట్ చేశారు. మీకు అర్థమైందా? ఇక్కడ తనూజ గ్రేట్నెస్ కంటే కూడా బిగ్ బాస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. దానివల్ల అమ్మాయి ఎక్కువ ప్రొజెక్ట్ అయింది. ప్లస్ ఓకే, అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ అందరికీ నచ్చింది, అమ్మాయి మాట తీరు నచ్చింది, అవన్నీ ఓకే. అందులో అంతకుముందు ఆ ముద్దమందారం అనే ఒక ఫీల్ తోటి అమ్మాయిని అందరూ చూశారు తప్ప, ఇండివిజువల్గా మీరు తీసుకున్నప్పుడు ఆ అమ్మాయికి మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. అది తప్పంటాను నేను. మరి కానీ చాలా మంది అంటున్నారు అమ్మాయిని తొక్కేసారి ప్లాన్ ప్రకారమే చేశారు. ఏమీ తొక్కలేదు. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మాయి కన్నడ ఓట్లు కూడా పడ్డాయి కదా. మరి పడ్డా కూడా కళ్యాణ్ని గెలిపించాలని ప్రజలు అనుకున్నారండి. ఇక్కడ చాలా అంశాలు, మీకు అమ్మాయి సెలబ్రిటీ కాబట్టి నెగ్గలేదు, ఇమాన్యుయల్ సెలబ్రిటీ కాబట్టి నెగ్గలేదు, ఇవన్నీ కాదు. జనాలు ఏం కోరుకున్నారంటే కళ్యాణ్ అనే అతను ఒక సామాన్యుడు, ఈవెన్ డెమాన్ పవన్ కూడా ఒక సామాన్యుడు. డెమాన్ పవన్ పాడు చేసుకున్నాడు. రీతు వెళ్ళిపోయాక తన ప్రతిభ మొదలుపెట్టాడు, చూపించాడు. కాకపోతే ఏంటంటే మీరు కనుక గమనించారంటే ఓవరాల్గా కొంచెం ఎక్కువ అందరూ కూడా ఇమోషన్స్ క్యారీ చేసేసి ఎక్కువ అరిచేసి రీతు లాంటి వాళ్ళు, అది జనాలకి నచ్చట్లేదు. కొంతవరకు ఇట్స్ ఓకే. ఇప్పుడు చూడండి, అందుకే కదా ఎవరిని వాళ్ళని, ఇప్పుడు మీకు ఎవరు దివ్యల మాధురి, ఆవిడని తీసుకొచ్చి, లేదు రమ్యాని తీసుకొచ్చి, బిగ్ బాస్కి ఇప్పుడు ఒక అనుభవం వచ్చి ఉండాలి. ఇప్పుడు బిగ్ బాస్ ఆలోచించాల్సింది ఏంటంటే ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అయిన వాళ్ళని తీసుకురాకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సీజన్కి. ఇప్పుడు దివ్యల మాధురిని రమ్యాని తీసుకొచ్చినందువల్ల ఏం జరిగింది? జనాలకేం నచ్చలేదు. నేను అంటున్నది అది. మీరు కామన్ మ్యాన్ తీసుకొచ్చారు, జనాలకు నచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు చూపించుకున్నారు అక్కడ. వాళ్ళ ఆట తీరు కావచ్చు, వాళ్ళ ఇది కావచ్చు. అంటే అందరికీ నచ్చాలని లేదండి. మీకు తనూజ అనేది మీకు ఇట్లా ఫ్రేమ్లో పెట్టేశారు కాబట్టి మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు, తనూజని తొక్కేశారని. ఇక్కడ తనూజని ఎవడు తొక్కలే. ప్రజలు కావాలనుకున్నారు కళ్యాణ్ని. డెమాన్ పవన్ ఇదే ప్రతిభ కనబరుచుంటే ఖచ్చితంగా డెమాన్ పవన్ వచ్చింది. వాడు ఇమాన్యుయల్ కూడా రాడు. ఇమాన్యుయల్ బాగా ఆడాడు, ఎవ్వడు కాదని అండు. కానీ ఇమాన్యుయల్కి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అతను మధ్యలో మారాడు. ఆ మార్పు వాళ్ళకి నచ్చలేదు. నువ్వు మొదటి నుంచి ఎలా ఉన్నావో అదే క్యారీ ఫార్వర్డ్ చేయాలి చివరి వరకు. అదే కదా ఆట అంటే. ఇప్పుడు మీకు సంజన ఆ విషయంలో అందరికంటే గొప్పగా ఆడింది. నన్ను అడిగితే నేను డోర్లు తీస్తాను, వెళ్ళిపో, భరణి నీకోసం త్యాగం చేశాడు, నాకు ఎవరి త్యాగాలు అక్కర్లేదు, పొమ్మంది. దట్ ఈస్ వాట్ ఆడడం అంటే. అది అందుకని అందరికంటే ఈరోజు అసలు నిజంగా గెలిచింది ఎవరంటే సంజన నా దృష్టిలో. కింద నుంచి పైకి తీసుకుంటే 5th పొజిషన్ నుంచి ఫస్ట్ వచ్చింది సంజనానే అలా చూసుకుంటే. కాబట్టి తనూజ ఎక్కువ ఇమోషన్ క్యారీ చేసి ఏడవడం దానికి పరిష్కారం కాదండి. ఇక్కడ 2 విషయాలు మధు గారు. ఒకటి, మన ఆడవాళ్ళం
అని అనుకోవద్దు. మీరు ఈక్వల్ గా మగవాడితో సమానంగా ఆడారు మీరందరూ. ఇక్కడ జెండరే లేదు. ఈవెన్ కొట్లాడడంలో కూడా మీరు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ తగులుతారనేది కూడా ఆలోచించకుండా ఆడగలిగారు కదా, అది మీరు గెలిచినట్టు అక్కడ. ఈసారి కూడా అందరూ మహిళనే గెలుస్తుంది, తనూజనే గెలుస్తుంది అని అన్నారు. గెలవాలని నేను అనుకున్నానండి, నేను కాదని అంటల్లా. కానీ కొన్ని సీన్స్ చూసాక నచ్చలేదు నాకు. నేను అనేది నువ్వుగా ఉండంటాను నేను. మీకు అర్థమైందా? మీరు 30% అమ్మాయికి స్క్రీన్ షేర్ ఇవ్వకండి. మీరు మొదటి నుంచి చివరి వరకు ఒకేలాగా ఆడండి, ఒకేలాగా చూపించండి. బిగ్ బాస్ కి చెప్తున్నాం మనం. వాళ్ళు కూడా అలాగే ఉంటే ఖచ్చితంగా ఎవరైనా గెలుస్తారు. ఇక్కడ ఎందుకు అసలు సెలబ్రిటీస్ ఎందుకు గెలవాలి? కామన్ మ్యాన్ ని తీసుకొచ్చిన పర్పస్ ఏంటి? వాళ్ళు కూడా సెలబ్రిటీస్ తో ఈక్వల్ గా ఆడారు. ఆడవాళ్ళు కూడా కామన్ మ్యాన్ సెలబ్రిటీ అనే తేడా లేకుండా ఆడారు. కాబట్టి ఇద్దరు ప్రతిభ చూపించుకున్నారు. కాకపోతే ప్రజలకు ఏది నచ్చింది అనే దానికి మనం చెప్పలేం. ప్రజలే దేనికైనా కొలమానం. కాబట్టి ఇవాళ తనూజను తొక్కటం అంటూ ఏమీ లేదు. అసలు తనూజ లెక్క ప్రకారం కన్నడ అమ్మాయి కాబట్టి ఇవ్వకూడదని కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే, నెక్స్ట్ టైం బిగ్ బాస్ కనుక ఎవరినైనా సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఆలోచించుకోండి. ఒక ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అయిన వాళ్ళని తీసుకోవద్దు, వేరే లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోకండి. తెలుగు వాళ్ళని, కామనర్స్ని తీసుకోండి, అదేవిధంగా సెలబ్రిటీస్ని తీసుకోండి. అప్పుడు వాళ్ళ ఆట తీరు మాత్రం ఒకే రకంగా మీరు చూపించండి. మీకు నచ్చినవి చూపించి నచ్చనివి దాచిపెట్టేస్తే కాదు. 24 hours చూపించండి. ఇక్కడ కూడా మీరు ఏవి చూపిస్తారో చూపించండి. లెట్ ద పీపుల్ విల్ డిసైడ్. అవును, కామనర్స్ ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అది దాని ఏం ఉండదు కదా. ఉండదు కదండి, జెన్యూన్ గా ఉంటది ఆట కూడా. ఇప్పుడు మీరు ఓటేస్తారు మీకు ఇష్టమైతే, లేకపోతే వెయ్యరు. ఇప్పుడు వాళ్ళు ఆట బాగుంది అనుకుంటేనే, వాళ్ళ మాట బాగుంది అనుకుంటేనే మీరు నెగ్గిస్తారు. ఇక్కడ చాలా ఇప్పుడు మీరు బయట మీరు పిఆర్, ఈవెన్ తనూజ కూడా పిఆర్ చేసుకుంది, అయితే వర్కౌట్ అవ్వలేదు అంతే. మీకు ఆంధ్ర వాళ్ళు కావాలనుకున్నది కళ్యాణ్ అయినప్పుడు అమ్మాయి ఓడిపోయింది ఖచ్చితంగా. మీకు తెలుసా, బెంగళూరులో ఉండే తెలుగు వాళ్ళు కొంతమంది తనూజను సపోర్ట్ చేశారు. మరి అలా అనుకుంటే మరి వాళ్ళు కన్నడ పిల్లని వదిలేసుకోలేదుగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే జెన్యున్ గానే ఓటింగ్ జరిగింది నా ఉద్దేశం ప్రకారం. ఇక్కడ దీన్ని ఏమి చేయలేడు బిగ్ బాస్ కూడా, మీకు ఓటింగ్ సర్లను మార్చలేడు అందరూ అనుకుంటారు. కానీ నాకు తెలిసినంత మట్టికి అక్కడ ఏమీ మార్పు రాలేదండి. కరెక్ట్ గా ప్రజలు ఎవరిని కావాలనుకున్నారో వాళ్లే వచ్చారు. కాబట్టి ఇదొక అంటే కొత్త తరహాగా ఉంది ఈసారి బిగ్ బాస్, అందుకని ఇది అందరికీ నచ్చింది. కాబట్టి నెక్స్ట్ సీజన్ 10 ఇంకా బాగుండాలని మనం కోరుకుందాం. ఇక చూసుకుంటే తనూజ బిహేవియర్ కానీ కళ్యాణ్ బిహేవియర్ కానీ చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఏంటి డిఫరెంట్? అసలు కళ్యాణ్ గెలవడానికి రీజన్స్ ఏమంటారు? అంటే కళ్యాణ్ మొదటి నుంచి ఒకేలాగా ఉన్నాడు, మీరు గమనించుకోండి. అంటే అమ్మాయిలు ముట్టుకోవడం కొంతమందికి నచ్చలేదు అని చెప్పాక అతను ఆ విషయం కరెక్ట్ చేసుకున్నాడు. ఇమోషన్స్ ఓవర్గా ఏమి చూపించలేదు, ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. కానీ ఈ అమ్మాయి ప్రతిదానికి యాడ్ అవ్వడం కొంచెం అది ఎబ్బెట్టుగా అనిపించింది, అది ఎక్కువ ఎబ్బెట్టుగా అనిపించింది. ఈవెన్ నిన్న కూడా మీరు చూడండి, తను ప్రవర్తించిన తీరు మనకి మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. నేను అంటుంది అది తను సహజంగా లేదని నేను అంటున్నా. ఆ సహజత్వానికి దగ్గరగా సంజన ఉంది. మీరు అమ్మాయి ఒకే రకంగా ఉంది, అది నాకు నచ్చింది. ఎక్కడ తను పర్సనల్ ఇది చూపించటం కానీ. ఇంకొక విషయం నేను ఏం చెప్తానంటేనండి, ఎవరైనా సరే ఇప్పుడు మీరు కష్టపడి పైకి రాలే, నేను కష్టపడి పైకి రాలే, కష్టాలు పట్టలే మనం, వీళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారు అని వాళ్ళని ఏదో ప్రొజెక్ట్ చేయడానికి చూడద్దు. వాడు కష్టపడితేనే మనిషి పైకి వస్తాడు. కాబట్టి కామనర్ కాబట్టి కష్టపడి పైకి వచ్చాడంటే సెలబ్రిటీలు అంతకంటే కష్టపడి పైకి వస్తారు. అవి కూడా మీరు ప్రొజెక్ట్ చేయకండి. లెట్ దెమ్ బీ లైక్ దెమ్, అంతే. వాళ్ళలాగా వాళ్ళని ఉండనిచ్చి మీరు ఆట ఆడించండి, అంతే నేను చెప్తాను. ఏదేమైనా సరే ఆటను అయితే ప్రజలు చూస్తూనే ఉంటారు కాబట్టి ఫైనల్ గా వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు విన్నర్ అనేది. కళ్యాణ్ ని డిసైడ్ చేసేసారు. సో ఇప్పుడు చూస్తే ఒక కళ్యాణ్ ఒక కామనర్ గా గెలవడం కూడా నిజంగా గర్వించదగ్గ విషయమే. ఎంతమంది సెలబ్రిటీల ముందు కూడా ఆడి, అంటే ఆర్మీ అనేది కూడా బాగా వర్కౌట్ అవును, ప్రజలకు అది నచ్చింది. అందులో పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా రెస్పెక్ట్ పెరిగింది కాబట్టి అది కొద్దిగా ప్లస్ అయింది. తన జాబ్ ను వదిలేసుకుని మరి వచ్చాడు కాబట్టి అదొక ప్లస్ అయింది. సో చూసారు కదా, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.